కూర్చోదు. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉద్యోగులందరికీ ఇవ్వాల్సిన బకాయిలంతా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా కానీ ఎన్నికల ముందర కానీ గవర్నమెంట్ అధికారులందరూ ఉద్యోగస్తులందరూ అడుగుతూ ఉండబడినప్పటికీ కూడా వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా పోవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ మా అన్ని రకాల గ్రాట్యుటీను సరెండర్ లీవులు వీటన్నిటి కింద రావాల్సిన డబ్బులు నిధులు మంజూరు చేయమని కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మరి వచ్చిన వెంటనే బాకీలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కులభూమిలో ముంచిపోయినాడు రాష్ట్రాన్ని. ఎక్కడ తేరుకోలేని పరిస్థితుల్లో లేనంత అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పోయినాడు. ఫీజుల రీఎంబర్స్మెంట్ కానీ, ఉద్యోగుల సెలవుల దినాలకు కానీ, రైతులకు ఇవ్వాల్సిన కానీ ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో బకాయిలు పెట్టిపోయిన కారణంగా వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండబడినా కూడా మరి దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలా, ఎట్లయితే డబ్బులు సమకూర్చుకొని మరి ఉద్యోగస్తులకు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎట్లయితే డబ్బులు మనం రిలీజ్ చేయాలా, డబ్బులను ఏర్పాటు చేసి అందరినీ సంతృప్తి పరచాలనే ఒక ఆయన అనుభవం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడిన ఉద్యోగస్తులకి అందరికీ 7,538 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో 6,979 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలో చేరిపోయింది. కూడా మిగతాది కూడా అతి తొందరలోనే వేయడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వ పెన్షన్లకు బకాయిలు చాలా కాలం నుంచి ఇయ్యని కారణంగా ఇప్పుడు వెంటనే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు గ్రాట్యుటీ, ఏపీజీఎల్, జిఐఎల్, ఏపీజీఎఫ్, సరెండర్ లీవ్, పోలీసులకు సరెండర్ లీవ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులు బాగా కష్టపడి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో నిరంతరము వారి సేవలు అందిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన 1994-95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉద్యోగస్తులందరి మీద వారు చేసే పనికి తగిన ఫలితాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు సుమారుగా 15-18 సంవత్సరాల నుంచి ఆయన అటువంటి ఆలోచన ధోరణితోనే ఉద్యోగుల యొక్క విషయంలో ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా పాతగా నిలబడిపోయిన పాత బకాయిలన్నీ కూడా దాదాపు పూర్తిగా ఇప్పుడే చెల్లించినట్లు లేకపోయినా కూడా ఇంకా 2-3 నెలల్లో మిగతా బకాయిలు కూడా పూర్తిగా చెల్లించి ఉద్యోగస్తులకు మేము ఏదో కష్టపడి పనిచేస్తేనే మనకు తగిన ఫలితము, మాకు రావాల్సిన డబ్బు రాలేదనే ఒక ఆలోచన నుంచి వాళ్ళందరినీ తేరుకునే విధంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మళ్ళా పిఆర్సీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ విషయంలో కూడా గతంలో కూడా మంచి నిర్ణయం తీసుకునేది, ఉద్యోగస్తులు సంతోషపడే విధంగా కూడా పిఆర్సీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ పిఆర్సీ ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి పిఆర్సీ ఇచ్చే దాంట్లో మంచి నిర్ణయమే తీసుకుంటారు. నిరంతరము ఈ ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు ఉద్యోగస్తులు. ప్రభుత్వాలలో మూడు రకాలు ఉంటాయి. జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థలు ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగస్తుల వ్యవస్థ, చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ చట్టాలు చేసేదానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ మెంబర్లు వీళ్ళందరూ చట్టాలు చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ చట్టాలు చేసిన దానిని అమలు పరచాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంటాయి. ఆ ఉద్యోగస్తులు చేసిన చట్టాలను అమలు పరిచే దాంట్లో వాళ్ళు నిరంతరము కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వారి కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రిగా, అనుభవం ఉండి తెలిసిన వాడుగా ఈయన వారికి ఉండబడిన అన్ని రకాల బకాయిలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా తాత్కాలికంగా ప్రభుత్వం నడిపించడంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఎక్కువగా ఉండబడినప్పటికీ కూడా ఏదో కొద్ది ఆలస్యమైనప్పటికీ కూడా చెప్పిన ప్రతి మాటను చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులను మన మనిషికి కళ్ళు ఎంత ముఖ్యమో ఆ మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వం చూసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి రకరకాలైన పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతను అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇది ఉద్యోగస్తులకు ఎక్కడ ఎప్పుడు
అన్ని రకాల మేలు చేసేదానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే ఈ 7,535 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మా పొద్దుటూరులో ఉండబడినంత ఉద్యోగస్తులు అందరి తరఫున రిటైర్ అధికారులు అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా అందరూ సంతోషంగా ఈరోజు ఇంత ఒకటేసారి వీళ్ళు ఈ మధ్యకాలంలో అడగకపోయినా మనసులో ఉంది కాబట్టి రిలీజ్ చేసినాడు. కాబట్టి ఈ మాదిరిగా ఇంత డబ్బును ఒకటేసారి 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యోగస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీని వెంట వారు కూడా నడవాలనే ఆలోచనతో ఉండాలనేది నేను మీకు అందరికీ చెప్తున్నా. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.